కూడా అనుకోవద్దు, మధ్యస్థంగా ఇస్తా. ఓకేనా? ఓకేనా? మీరు ఓకే అంటే ఓకేనా? రైట్. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి, ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి 1 minute మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు మనం చెప్పాల్సింది. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ మురళీకృష్ణ. నేను వచ్చిన నా లైఫ్లో నేను ఛాలెంజెస్ అనేది నేను చదువుతున్నప్పుడు కాడి నుంచి నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. అప్ అండ్ డౌన్స్ అనేది నాకు లైఫ్లో కామనే. పడిన 10 సారి నేను లెగిసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు నాకు 16 సబ్జెక్టులు బ్యాక్ క్లాస్ ఉన్నాయి. ఆ బ్యాక్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒక మేడం గారు నాకు ఇవ్వడం వల్ల ఎట్ ఏ టైమ్ 16 సబ్జెక్ట్స్ ఒకేసారి పాస్ అవ్వడం జరిగింది. అది నా లైఫ్ చేంజ్ అవ్వడానికి వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు నా లైఫ్లో అటు ఏ సబ్జెక్టు ఫెయిల్ అవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకోవడమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ నిర్ణయం వల్ల MBA కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు ఉద్యోగాల వేటలో కూడా జాబ్ టు జాబ్ కూడా నేను స్విచ్ అయిపోతాను ఈజీగా. ఎందుకంటే నా నాలెడ్జ్ ఇంకా చాలా అపారంగా ఉంది. నన్ను వాడుకోవడం తెలియట్లేదు వీళ్ళకి సరిగ్గా. నేను ఇంకా బోల్డెన్ మెథడ్స్ అప్లై చేయగలను. వీళ్ళు వాడుకోవడం తెలియట్లేదు. చిన్న చిన్న పనులు చేయించుకుంటారు, కానీ పెద్ద పనులు చేసేవాడితో చిన్న పని చేయించుకుంటే అతను అక్కడ ఇమ్మడలేడు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది ఉంది, దాన్ని వాడుకోవడం తెలియకపోవడం కూడా మేనేజ్మెంట్ డ్రాబ్యాక్స్ కిందనే చూస్తాను. నేను అలా ఇంతవరకు నేను 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నేను 6 కంపెనీలు మారాను. ఇది నా ఛాలెంజ్గా తీసుకున్నాను కాబట్టి నాకు వల్ల అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇస్తున్నాను.